ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి, గొప్పదైన కృప బట్టి మరింతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీ నామమున మహిమ కలుగును గాక. ప్రభువా, ఈ విధంగా మరొకసారి మీ యొక్క పిల్లల్ని పురికొల్పడానికి, మరింతగా మేలుకొల్పడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్పదైన కృపను బట్టి మరింతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీ నామమున మహిమ కలుగును గాక. ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని ఆలోచించాలని ఆశపడుతుండగా నాయన, మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించమని మీరే మాతో మాట్లాడమని మీ కృపలో వర్ధిల్లింపజేయమని పెట్టుకుంటూ ప్రాధాన్యపడుతుంది. త్వరలో రానైన మా ప్రభువు రక్షకుడు నాయన క్రీస్తు యేసు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం రవివేడుకుని పరలోకపు తండ్రి, ఆమేన్. వందనాలండి. ఇలా మరొకసారి ఆయన ఇష్టాలను తెలుసుకోవడానికి గాను, ఆయన చిత్తాన్ని గ్రహించడానికి గాను దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. ముఖ్యంగా చెప్పాలంటే ప్రియమైన వాళ్ళారా, ఇలా మీతో ఇలా లైవ్లో మాట్లాడడం కానీ, నేనే కాదు చాలామంది మీటింగ్స్ ద్వారా కానివ్వండి, ఇంకా రకరకాల కార్యక్రమాల ద్వారా కానివ్వండి, దేవుడు ఎవరు, ఆయన ఇష్టాలు ఏంటి, ఆయనకి ఎలా ఉంటే మనం ఇష్టంగా ఉంటాం, ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనం ఎలా అడుగులు వేస్తే ఆయన సంతోషపడతాడు, ఇలా చాలామంది చాలా కార్యక్రమాల ద్వారా దేవునికి ఇష్టాలను తెలియజేయడానికి గాను, ముఖ్యంగా దేవుడు ఎవరు విశదంగా మాట్లాడడానికి గాను ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తున్న పరిస్థితి. సరే, రైట్. ముఖ్యంగా ఇవన్నీ సంతోషకరమైన విషయమా, లేదంటే దుఃఖకరమైన విషయమా, బాధాకరమైన విషయమా అని అంటే చాలా చాలా బాధాకరమైన విషయం చెప్పాలి. అదేంటి, చక్కగా కార్యక్రమాలు జరుగుతుంటే అనేక మందికి స్వార్థ వెళ్తుంటే మరి ఇంకా బాధాకరం ఏంటి, సంతోషకరమైన విషయమే కదా అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఒకటి ముఖ్యంగా చెప్పాలంటే దేవుని గురించి తన పిల్లలకే ఇదిగో ఈయన మీ తండ్రి, ఈయన మన సృష్టికర్త అని పనిగట్టుకుని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత బాధాకరం అంటే ఇది. ఒక తల్లి తన పిల్లల్ని ఇద్దరిని తీసుకుని కూర్చోబెట్టి, ఇదిగో మీ నాన్న ఇంత కష్టపడతాడు రోజును, సో ఇలా చేస్తాడు అలా చేస్తాడు, ఈయన మీ తండ్రి, ఈయన మీ నాన్న, ఇదిగో ఇంత కష్టపడతాడు ఆయన, మీరు చక్కగా ఉండాలి ఆయన కోసం, అవి ఇంత ఇలా చేస్తాడు, అది ఇది అని రోజు చెప్తుందంటే తండ్రికి అది సంతోషకరమైన విషయమా లేదంటే బాధాకరమైన విషయమా? చాలా బాధాకరమైన విషయం. అరే, నేనే తండ్రిని ఇంకా మీకు తెలీదా? మీరు ఇంకా చెప్పించుకునే పరిస్థితిలో ఉన్నారా? మరి ఎందుకు నమ్మట్లేదు? అంటే మీకు నమ్మకం లేదా? ఇంకా చెప్పాలి అన్నట్టు ఉంది. పైగా నేను పడే కష్టం మీకు అర్థం కావట్లేదా? ఇంత ఎత్తెదిగారు కదా, మీకు ఇంకా అర్థం కావట్లేదా? మళ్ళీ పని కట్టుకుని అమ్మ మిమ్మల్ని కూర్చోబెట్టుకుని చెప్పాలా అని ఏ తండ్రి కూడా సంతోషపడే విషయం కాదు, అది చాలా బాధపడే విషయం. అలాగే ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు దేవుణ్ణి తెలుసుకోవట్లేదు, దేవుని యొక్క ఆలోచనలు తెలుసుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు దేవుణ్ణి నమ్మట్లేదు. అంటే మన సృష్టికర్త యేసుక్రీస్తు వారు లేదా తండ్రి అయిన దేవుడు ఆయన మనల్ని నడిపిస్తున్నారు, ఈ ఆలోచన విధానం మానేశారు, ఎవరికి నచ్చిన దానిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు చాలామంది అంటారు దేవుడే లేడు అని అంటారు. ఇక దేవుడే లేడు అనే వాళ్ళకి ఇంకేం చెప్తాం? కనీసం ఉన్నాడు అన్నవారికి ఆ సృష్టికర్త ఎవరో మనం వివరంగా చెప్పే ప్రయత్నం చేయొచ్చు. కానీ దేవుడే లేడంటే ఇంక వాళ్ళంత మూర్ఖులు ఎవరు లేరు. ముఖ్యంగా తల్లి లేదు, నేను పుట్టేశాను అంటే ఎలా కుదురుద్ది? అంటే అది ఏమన్నా సమంజసంగా ఉంటుందా? ఉండదు. తల్లి ఉండాలి, తల్లి ద్వారా మనం పుట్టాలి. దేవుడు ఉన్నాడు, ప్రకృతి అంతటిని నడిపిస్తున్నాడు. సో ఏదేమైనప్పటికీ ఎన్ని రకాలుగా చెప్పినా ఆ మూర్ఖత్వం ఉన్న వాళ్ళు ఏమాత్రం కూడా మాట వినే పరిస్థితి జరగదు. సరే, ఇప్పుడు వాళ్ళని ఒప్పించాల్సిన పని అయితే ఏమి లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే దేవుడిచ్చిన స్వేచ్ఛ అది. సో ఆ స్వేచ్ఛను వాడుకుని దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలి. కానీ ఆ స్వేచ్ఛను వాడుకుని దేవుణ్ణే నిందించే ప్రయత్నాలు ఉంటే ఇది చాలా బాధాకరం, చాలా ఆవేదనకరమైన పరిస్థితి. ఇక ముఖ్యంగా దేవుడు లేడని అన్న, దేవుడు ఉన్నాడని గుర్తించిన, ముఖ్యంగా దేవుని దగ్గరికి వచ్చి ఆయన ఇష్టాలను తెలుసుకొని ఆయన కోసం బ్రతకాల్సిన మనం ఇంకా ఆయనకి ఏదో దూరంగా బ్రతకాలి, ఆయనకి ఏదో వ్యతిరేకంగా నడుచుకోవాలనే పందాలు ఉంటే కనుక చాలా బాధపడతాడు ఆయన, చాలా బాధపడతాడు. ముఖ్యంగా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన రోమీయులకు రాసిన పత్రిక 21వ అధ్యాయము 1వ అధ్యాయం 21వ వచనం.
రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు అంటున్నాడు. ఏమంట? వాళ్ళకి దేవుడు అంటే తెలుసంట, కానీ వాళ్ళు దేవుని మహిమపరిచేలా లేరంట. ఎందుకు లేరు అంటే, ఇప్పుడు దేవుని మహిమపరచడం అంటే కొన్ని ఉపవాసాలు చేయాలి. ఇప్పుడు కూడా కొన్ని ఉపవాసాలు నడుస్తున్నాయి. అంటే కొన్ని దేశాల్లో కొన్ని ఉపవాసాలు నడుస్తున్నాయి. అవి చాలా కఠినంగా చేస్తారు ఉపవాసాలు అంటారు. అయ్యో, చాలా మంచిది. అంటే ఏ విధంగా చేస్తారండి ఈ ఉపవాసాలు? ఎలా చేస్తారు అని అంటే, మార్నింగ్ 6 నుంచి సాయంత్రం ఈవినింగ్ 6 వరకు అసలు ఏమీ తినం మేము అంటారు. మంచిదే. ఏం తినకపోవడం అనేది చాలా మంచి విషయమే. తర్వాత ఏం చేస్తారు అంటే, ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు ఏదైనా తినొచ్చు. కాబట్టి ఏదేది తినాలో అవన్నీ కంప్లీట్గా తినేస్తాం. మళ్ళీ 6కి బ్రష్ చేసేసి నిద్రపోతాం అంటున్నారు. అంటే అది ఉపవాసం. అసలు మార్నింగ్ 6 వరకు ఏదైనా బలంగా తినేసి ఇంకా అక్కడి నుంచి ఉపవాసం ఉండడం ఏంటి? అంటే అదో రకమైన ఉపవాసం కింద వాళ్ళు భావించారు. వాళ్ళ భక్తిని అలా కొనసాగించుకుంటున్నారు. ఎవరిని మనం తక్కువ చేయాల్సిన పని లేదు. కాకపోతే ఒకటి, ఇప్పుడు మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 6 వరకు వాళ్ళు ఏమి తినరట. వాళ్ళు ఏవి సిగరెట్ కూడా కాల్చారట. అది ఆఫ్టర్ 6 o'clock కాల్స్తారట. మరి అది కూడా అడిగాను నేను. ఆ తర్వాత మీరు కాలుస్తారా, లేదంటే 30 రోజులు ఏమైనా సిగరెట్లు ఏమి బంద్ చేస్తారంటే, సిగరెట్లు మందేం బంద్ చేయము, 6 వరకు వెయిట్ చేస్తాం. వెయిట్ చేసి తర్వాత 6:37 అలా ఆ టైంకి చక్కగా ఉపవాసం అయిపోతుంది. మా సంబంధించిన ప్రార్థన మేము చేసుకొని మా సిగరెట్లు మా గొడవ మాదే అంటున్నారు. నవ్వు వచ్చింది. అరే ఏంటి ఇది ఉపవాసం చేస్తే సిగరెట్కి ఉపవాసం చేయండి, మందుకు ఉపవాసం చేయండి, వ్యర్థమైన వాటికి ఉపవాసం చేయండి. ఏం ఉపవాసాలు? పొద్దున్న వరకు బలంగా తినేసి మరి సాయంత్రం వరకు ఏం తినకుండా ఉండి మరి సాయంత్రం మళ్ళీ మొదలెట్టేస్తాయి సిగరెట్లు మందు అనేది. ఇంకేం ఉపవాసాలు? సరే, మొత్తానికైతే ఈ మధ్యలో వాళ్ళని సిగరెట్ కాల్చమన్నా కాల్చరు, ఏదైనా తినమన్నా తినరు. మేము ఉపవాసం అంటున్నారు. మంచిదే. మరి దేవుని మహిమపరచాలంటే ఇగో కఠినమైన ఉపవాసం. అది కడుపు చేసే ఉపవాసం కాదు, కంటికి చేసే ఉపవాసం, చెవికి చేసే ఉపవాసం, నోటికి చేసే ఉపవాసం. సో ఇలాంటి ఉపవాసాలు చేయాలి దేవుని మహిమపరచడం అంటే. దేవుడు అంటే తెలుసా మీకు? తెలుసు మాకు. కానీ మరి దేవుని కోసం బ్రతుకుతారా? దేవుని మహిమపరుస్తారంటే మేము బతకం, మహిమపరచం అంటున్నారు. ఎందుకు మహిమపరచం అనంటే ఇది మరి ఉపవాసం చేయాలి. మరి బైబిల్ అదే చెప్తుంది. మీరు మాట్లాడే మాటలు మితంగా ఉండాలి. మీరు మీ కన్నులు అటు ఇటు పోనీక సరిగాను సూటిగాను ఉండాలంటున్నాడు. మీ చెవులు మీరు ఏది వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. మీ హృదయాన్ని చెత్త నింపుకోకండి, హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి, నీతిగా యథార్థంగా నడవండి. ఇది దేవుడు చెప్తున్నాడు. ఇలా నడిస్తే దేవుడికి మహిమంట. మరి ఇలా నడిచేవాళ్ళు లేరట. ఇలా నడిచి దేవుని మహిమపరిచేవారే లేరట. దేవుని ఎరిగి వారు దేవుణ్ణి మహిమపరచట్లేదట. ఆయన మాట్లాడుతూ ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే మనసు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన కష్టం మనకు అర్థమైనప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మంచి మనసు మనకు వస్తుంది. ఆయన కష్టం మనకు అర్థమైనప్పుడు కృతజ్ఞత ఎందుకు ఉంటుంది? ఇప్పుడు తల్లిదండ్రుల కష్టం కూడా మనకు అర్థమైనప్పుడు వాళ్ళ పట్ల మనం కృతజ్ఞత కలిగి నడుచుకుంటాం. ఎప్పుడైతే వారి కష్టం మనకు అర్థమవుతో ఆటోమేటిక్గా వారి పట్ల మనకు ద్వేషం ఉంటుంది తప్ప కృతజ్ఞత ఎందుకు ఉంటుంది? ఈరోజు చాలామంది తల్లిదండ్రుల్ని కాళ్ళతో తన్నడం, కర్రలతో కొట్టడం. ఎందుకు నాయనా మీరు కాళ్ళతో తన్ని కర్రలతో కొడుతున్నారంటే, వీళ్ళు తెస్తాను కానీ ఈ ఆస్తి మాకు రాదండి. అంటే ఆస్తి కోసం వాళ్ళు చంపేస్తారా? ఇందాకే ఒక వార్త చూశాను, మీకు అది చూపించేవాడినే, బట్ అది మిస్ అయింది. తల్లిని కొరికి చంపేసిందంట ఒక ఆమె. తల్లిని కొరికి చంపేసిందంట. ఇలాంటి దుర్మార్గులు తయారయ్యారు సమాజంలో. అంటే తల్లిదండ్రుల్ని కొరికి చంపేద్దాం, కొట్టి చంపేద్దాం. ఒకడు ఉన్నాడు, ఆమె బాగా ముసలి అయిపోయింది, చావట్లేదు, ఏం చేయాలి? ఇంక రోజు పోషించాలంటే నా వల్ల అవ్వదు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాడు. వాడు ఉంటున్న బిల్డింగ్లో మెయిన్ పెద్ద హైలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ? 5 స్టార్లోకి వెళ్ళిపోయాడు. జూన్కి 10 అంతస్తు ఎంతో మరి. అక్కడి నుంచి తోసేసి
మళ్ళీ ఇప్పుడు మామూలుగా ఇంట్లో కూర్చున్నాడు. కూర్చొని మామూలుగా టీవీ చూసుకుంటూ ఉన్నారు. ఎవరో వచ్చి తలుపు కొట్టారు. ఏమైంది అన్నాడు. మేము చనిపోయిందండి అన్నారు. అవునా అయ్యో అని ఏడుతూ మొదలెట్టాడు. సో కాసేపు ఏడ్చారు, పూడ్చిపెట్టేసారు, అయిపోయింది. ఇక మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, పోలీసు వాళ్ళు వచ్చారు, చక్కగా అంతా పరిశీలించారు. అసలు ఏంది కదా, ఏం జరిగింది అని ఒకసారి చూసుకున్నారు. చూసేసరికి వీడే చేయి పట్టుకుని పైకి తీసుకెళ్ళడం, ఆమెను తోసేయడం, ఇవంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అప్పుడు అసలు దోష ఎవరు? ఇదిగో కొడుకేనాయన, కొడుకే చంపేశాడు. కొడుకే చంపేశాడు. అంటే కృతజ్ఞత ఉంటే నా తల్లి చిన్నప్పటి నుంచి, నేను చిన్నప్పుడు పుట్టినప్పుడే ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఒక్క క్షణాలు వదిలేస్తే చచ్చురుకుంటారు ఎవరైనా సరే. అలా తల్లి ఎప్పుడు వదలలేదు. కంట్రెప్పలా కాపాడుకుంటూ, చక్కగా పోషించి, చక్కగా చిన్న చిన్న ముద్దలు పెడుతూ, ఎంతో కష్టపడితే తప్ప మనం ఎదగలేం. తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడితే తప్ప మనం ఈ స్థాయిలో లేం. సో ఈ విషయాన్ని మర్చిపోయి వాళ్ళనే చంపాలన్న ఆలోచనలకు వెళ్ళిపోయారంటే ఎంత బాధాకరం, ఎంత ఆవేదనకరమైన పరిస్థితి. ఇక తల్లిదండ్రుల విషయంలోనే ఇలా జరుగుతుందంటే చాలా బాధ కలుగుతుంది కదా మనకి, చాలా ఆవేదన కలుగుతుంది కదా. మరి తల్లిదండ్రుల కంటే గొప్ప ఎవరు? దేవుడు. ప్రతి క్షణం కంటి పాపలా కాపాడుతున్నాడు ఆయన. ఆయన కాపాడకపోతే మనం ఇంకా బ్రతుకుండం కదా. ఆయన కాపాడకపోతే మనం ఇంకా ఈ భూమి మీద బ్రతుకుండం. చాలామంది చనిపోయారు కదా మనం చూస్తుండగానే. మనకంటే చిన్న వయసు వాళ్ళే చనిపోయారు. మనకంటే చిన్న వయసు వాళ్ళే చనిపోయారు. మనం ఇంకా బ్రతుకున్నాడు దాని అర్థం ఏంటి? మన గొప్ప విషయం అది? మన గొప్ప విషయం అది కాదు. మనం గొప్ప కాదు అక్కడ. మరి ఎవరు గొప్ప? దేవుడు మనల్ని ఇంకా కాపాడుతున్నాడు. దాని అర్థం తెలుసా? ఇకనైనా ఆయన మనసుని తెలుసుకుంటారని, ఆయన కష్టాన్ని అర్థం చేసుకుంటారని. ఇప్పుడు ఆయన కష్టాన్ని అనుభవిస్తూ ఆయన కోసం కష్టపడడం మానేసి ఆయన్నే నిందించే విధంగా ఉంటే, ఆయన్నే కించపరిచే విధంగా ఉంటే, ఆయన్నే కన్నీళ్ళు పెట్టించే విధంగా ఉంటే, ఆయనకి ఆవేదన కలిగించే విధంగా ఉంటే ఏం ఉపయోగం? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అలాంటి ఆలోచన విధానం ఏమాత్రం మనకు మంచిది కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు, హృదయం మీలో పుట్టాలి. అంటే ఆయన కష్టాన్ని మీకు అర్థం కావాలి. ఆయన కష్టం మీకు అర్థం కావాలి. ఆ కష్టం ఎప్పుడైతే అర్థమైందో ఆటోమేటిక్గా కృతజ్ఞతలు చెల్లించే స్థాయికి వెళ్తాం. అలా ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లించగలుగుతామో దేవుడు మహింపరచబడతాడు. తన పిల్లలు తన పట్ల కృతజ్ఞత చూపిస్తున్నారని చాలా సంతోషపడతాడు. అలా సంతోషించే ఆ స్థాయిని మనం కల్పించాలి. కాబట్టి ఆయన కష్టం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ప్రకృతిని మన కోసం నడిపిస్తున్నాడు ఆయన. మనం ప్రకృతిని పూజించే విధంగా ఉండకూడదు. అక్కడ అదే రాయబడింది, ఒకసారి చదువుదాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదములందు వ్యర్థులైరి. ఏమట? తమ వాదములందు వ్యర్థులైపోయారట. అంటే ఇంక వీళ్ళ గొడవలే సరిపోతలేదంట. ఇక మళ్ళీ ఇంకా దేవుని పట్టించుకునే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? నో, లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆలోచన విధానం మంచిది కాదు. రోజు రోజుకి సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ప్రభువుని మహింపరిచే ప్రయత్నం చేయాలి. ఆ స్థాయికి ఎదగాలి. సో అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనంలో ఇదే విషయాన్ని కొంచెం వివరంగా మాట్లాడుతున్నాడు. ఒకసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుకుకుండినందున అంటున్నాడు. అంటే ఈ లోక జ్ఞానం దేవుని యొక్క ఆలోచన కానీ, దేవుని యొక్క కష్టాన్ని కానీ తెలుసుకునే పదంగా ఉండదని బైబిల్ చెప్తుంది. అంటే ఈ లోక జ్ఞానం అంటే ఎవడో బాగా చదువుకుని ఉన్నాడు, ఇప్పుడు దేవుని గురించి వాడు చెప్పామనుకో, నువ్వేంటారా మాకు చెప్పేది, నేను ఆల్రెడీ స్కాలర్ అనే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఎక్కువ చదువుకోవడం వల్ల, ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్ల దేవుణ్ణి పట్టించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటే ఎంత బాధాకరం. అంటే ఈ లోక జ్ఞానం కలిగి ఉన్నారా? ఇప్పుడు వాక్యం చెప్పేవాడు ఎవడైనా సరే, లేదంటే దేవుని గురించి చెప్తున్నాడా, వాళ్ళ దృష్టికి ఎలా ఉంటారు? వీళ్ళు పిచ్చోళ్ళు వీళ్ళు పని పట్టలేక ఇలా తిరుగుతున్నారు. ఇలా పని ఉండదు, ఇంకా ఇలా తిరుగుతూ ఉంటారు, డబ్బు అంతా కూడగొట్టుకుంటూ ఉంటారు, తర్వాత వీళ్ళకి విదేశాల నుంచి వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చేయడం, కూడగట్టుకోవడం, దీనికోసమే దేవుని ప్రకటించడం అంటే నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారు, నేను లేరని చెప్పట్లేదు. కాకపోతే అసలు అది విధానం కరెక్ట్ కాదు. డబ్బులు కూడగట్టుకోవడం కోసం దేవుని ప్రకటించడం ఏంటి? అసలు అది విధానమా? మనం పుట్టింది, బ్రతకాల్సింది, చచ్చిపోవాల్సింది కూడా ఎవరి కోసం అంటే దేవుని కోసం. ఆయన కష్టాన్ని అనేకుల హృదయాల్లో చేరవేయడం కోసం.
ఆయన కష్టాన్ని అనేకుల హృదయాలు చేరవేసి, ఆయన మీకోసం ఇంత కష్టపడ్డాడు నాన్న, మీరు కూడా ఆయన కోసం కష్టపడాలి, నమ్మకంగా నిలబడాలి అని అనేక మంది నిలబెట్టడం కోసం మనం పుట్టింది, మనం బ్రతకాల్సింది. అంతేగాని ఈ మధ్యలో డబ్బు కూర్చుకుని ఏం చేద్దాం, పట్టుకెళ్దామా పరలోకం, వస్తుందా పరలోకం, వచ్చే ప్రయత్నం జరుగుతుందా, అసలు అదంతా అయ్యే పనేనా, అవ్వదు కదా. మరి అలా అవ్వదు అని క్లియర్ కట్గా అర్థమైన తర్వాత కూడా ఇంక వాటి మీద దృష్టి పెట్టడం ఎందుకు? ఇంకా డబ్బు ఇంకా ఏదో అన్నట్టుంటే దేవుడు చాలా బాధపడతాడు. ముఖ్యంగా ఆయన తెలుసుకుని వారి కంటే తెలుసుకుని ఇలా మోసంగా బ్రతుకుతున్నారు చూడు, మీ వాళ్ళు ఇంకా బాధపడతాడు, మీ వాళ్ళు ఇంకెక్కువ బాధపడతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీరు అలాంటి ఆలోచన విధానం మంచిది కాదు, ఆ అడుగులు మంచివి కాదు, సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని తెలియజేస్తా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈ లోక జ్ఞానం దేవుని జ్ఞానాన్ని, దేవుని యొక్క కష్టాన్ని తెలుసుకోనివ్వదు అని చాలా క్లియర్ కట్గా బైబిల్ చెప్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే ఈరోజు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఈ లోక జ్ఞానం కలిగి ఉన్నా సరే దేవుని యొక్క కష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి, ఆయన ఇష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి, ఆయన కోసం నమ్మకంగా బ్రతికే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తా ఉన్నాను. అలాగే తర్వాత వచ్చిన ఒకసారి చూడగలిగితే, లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగుకుండినందున స్వార్థ ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమయ్యను. స్వార్థ అనేది వారి దృష్టికి వెర్రితనంగానే కనబడుతుంది, చాలామందికి వెర్రితనంగానే ఉంది. దేవుడు మమ్మల్ని రక్షించేస్తాడా, ఆయన మా పాపాలను క్షమించేస్తాడా, చాలా ఎటకారం చేసి మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళకి కష్టం అర్థమైతే, యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం అర్థమైతే వాళ్ళు అలా మాట్లాడరు. ఇప్పుడు ఆయన గురించి కూడా మాట్లాడుతూ, ఆయన ఎవరో తెలిస్తే రోమా సైనికులు ఆయన సిలువ వేయకపోయిందురు కాక కదా అంటాడు. ఆయన సిలువేరు కదా అంటున్నాడు. అంటే ఆయన కష్టం అర్థమైతే, ఆయన త్యాగం అర్థమైతే మనం అలా చులకనగా మాట్లాడం అలా మాట్లాడుతున్నాం అంటే ఆయన కష్టం అర్థం కాకే ఇదంతా జరుగుతుంది. సరే, ఏదేమైనప్పటికీ ఎవరికి విరుద్ధంగా ఉన్నప్పటికీ మనం ఆయన కష్టాన్ని తెలియజేసే పనిలో ఎంతవరకైనా సరే ముందుకెళ్ళాలి, అనేకుల్ని సత్య సంబంధులుగా తీర్చిదిద్దాలి. అలా తీర్చిదిద్దకుండా ఎలా అయినా సరే నేను ఆయన ఇబ్బంది పెడతాను, ఎలా అయినా సరే ఆయన నేను కష్టపెట్టే ప్రయత్నం చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. కొంతమంది అంటారు, ఏమంటారంటే దేవుడు ఉన్నాడా, దేవుడు అంటే మాకు కనబడమను అప్పుడు నమ్ముతాం, దేవుడు ఉన్నాడా మాకు పనులు చేయమని అప్పుడు నమ్ముతాం అంటారు. అంటే ఇప్పుడు మీరు నమ్మకపోతే ఏమైనా కొండలు కూలిపోతాయి ఏంటి? సరే, ఇప్పుడు ఆయన కనబడాలంటే ఆయన శక్తి అంటూ ఒకసారి చూడాలి కదా. బైబిల్ గ్రంథం అది చెప్తుంది. తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ వచనంలో ఆయన ఎంత శక్తిమంతుడో చెప్తుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ వచనం. ఆయన చూద్దాం, కాకపోతే చూడగలిగే స్థాయి మందా కదా ఒకసారి పరీక్షించుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ వచనంలో ఏమంటున్నాడంటే, 16వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ వచనంలో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు అంటున్నాడు. సమీపింపరాని తేజస్సులో అంటున్నాడు అంటే 1000 సూర్యుల కాంతిలో ఆయన అంటున్నాడు. ఒక చోట 1000 సూర్యుల కాంతి అంటున్నాడు. ఒక సూర్యుడిని మనం చూడడమే కష్టంగా ఉందంటే 1000 సూర్యులు ఉన్నారట, ఆ కాంతిలో ఆయన ఉన్నాడట. అంటే ఒక సూర్యుడిని నిదానించి కంప్లీట్గా ఒక 10 నిమిషాలు చూస్తే కళ్ళు పోతాయి మనకి. ఇప్పుడు ఆయన 1000 సూర్యుల కాంతితో ఆయన ప్రకాశిస్తున్నాడట, ఆయన అక్కడ ఉన్నాడట. ఇప్పుడు మనం చూడగలమా? మరి ఆయన కనబడమను అంటే ఆయన కనబడతాడు, నువ్వు కనబడవు అంతే. ఒకవేళ ఆయన కనబడాలనుకుంటే ఆయన మాత్రం కనబడతాడు, ఇంక నువ్వు ఎవరికి కనబడవు. అది పరిస్థితి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన్ని ఎటకారం చేసేద్దాం, ఆయన్ని ఏదో కించపరిచి మాట్లాడేద్దాం అన్నట్టుంటే అదేమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. దేవుడు దానికి ఏమాత్రం కూడా ఆమోదించడు. ఇక అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఆల్రెడీ చదివాం. అక్కడ రాయబడిన మాటను మనం ఇంకొకసారి కొంచెం లోతుగా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. 1వ అధ్యాయం 21 నుంచి మనం చదవడం జరిగింది. 22వ వచనం ఒకసారి చూడగలిగితే,
22 వారి అవివేక హృదయము అంధకారమాయను. అంటే నిజంగా వాళ్ళ హృదయాలు జ్ఞానంగా ఉండుంటే అంధకారం ఎందుకు అవుతాయి? వెలిగింపబడతాయి కదా. ఈరోజు చాలామంది హృదయాలు అంధకారం అయిపోయింది. దాని అర్థం ఏంటి? వారి హృదయాలు అవివేకంతో నింపబడి అలా చీకటిగా తయారైపోయినాయి. నిజంగా వాళ్ళ హృదయాలు వెలగాలంటే దానికి మొట్టమొదటి జరగాల్సింది ఏంటి తెలుసా? వాళ్ళ హృదయంలోకి జ్ఞానం వెళ్ళాలి. అలా జ్ఞానం వెళ్ళాలంటే ఒక క్రైస్తవుడిగా, సత్యమెరిగిన పిల్లలుగా మనం ఏం చేయాలి తెలుసా? ఈ జ్ఞానాన్ని అనేకుల హృదయాల్లో నింపాలి. అలా నింపినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ హృదయాలు వెలుగుతాయి. అలా వెలిగి అనేకులకు వెలుగునిచ్చే పదంగా వాళ్ళు ముందు కొనసాగుతారు. అలా కొనసాగాలంటే ముందు మనం ఈ సత్యాన్ని ప్రకటించాలి. ముఖ్యంగా దేవుని గురించి ప్రకటించడం అనేది చాలా అద్భుతమైన విషయం. కాకపోతే చాలా బాధాకర విషయం. మరలా తండ్రిని గురించి పరిగెట్టుకుని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు ఇంకా తండ్రిని తెలుసుకోవడం చాలా బాధాకరం, చాలా ఆవేదనకరమైన పరిస్థితి. అయినప్పటికీ ఈ సత్య సువార్తను అనేకుల హృదయాల్లో చేరవేసిన బాధ్యత మా మీద ఉందని భావించి ఈ విషయాలన్నీ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మీరు అసలు చేయకుండా, చులకన చేయకుండా, ఏమాత్రం కూడా కించపరిచే విధంగా లేకుండా ఆయన కష్టాన్ని తెలుసుకుని ఆయన కోసం నమ్మకంగా బ్రతకాలని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాం. మీ హృదయాలు అంధకారమయం కాకూడదని ప్రార్థిస్తున్నాం. రైట్. అయితే వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. చాలామంది మేమే గొప్ప, మాకంటే ఎవరు గొప్ప అన్నట్టుగా చాలా విచిత్రమైన ప్రవర్తనలు చేస్తూ ఉంటారు. కానీ దేవుని దృష్టిలో వాళ్ళు ఎవరు? బుద్ధిహీనులు అంటున్నాడు. అలా దేవుని చేత బుద్ధిహీనులు అనిపించుకునే విధంగా మనం ఉండకూడదని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక వారి బుద్ధిహీనత ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే 23 వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషులెక్కయు అంటున్నాడు. ఏమట? క్షయమగు మనుషులెక్కయు. మనుషులు ఎవరు? క్షయమైపోతారు అంటున్నాడు. క్షయమైపోతారు, చచ్చిపోతారు వాళ్ళు. మరి వాళ్ళ రూపంలోకి దేవుణ్ణి పెట్టడం ఏంటి? వాళ్ళ రూపంలోనికి దేవుని తీసుకురావడం ఏంటి అని అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, చిన్నప్పటి నుంచి చాలా కష్టము తీసుకుని పిల్లల్ని పెంచి చక్కగా ఒక స్థాయికి తీసుకెళ్ళి వాడు ఏదో పెద్ద ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక నుంచి మాకు ఏమాత్రం డోకలేదు, మా పిల్లలు మమ్మల్ని పోషిస్తారని ఒక బలంగా నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళ విషయమే ఒక మంచి పెయింటింగ్ వేయించి ఇంట్లో పెట్టుకుని దానికి మంచి దండోటి వేయించి వాళ్ళకి ఆ పెయింటింగ్ రోజు పూజ చేస్తున్నాడు వీడు. కానీ తల్లిదండ్రులు అసలు పట్టించుకోవట్లేదు. తల్లిదండ్రులు బాధపడరా? అరే కుమారుడా, అసలు నువ్వు మమ్మల్ని పోషించాలి, నువ్వు మమ్మల్ని సంరక్షించి ముందుకు తీసుకెళ్ళాలి. అలాంటిది మా రూపంలో ఉన్న ఒక పెయింటింగ్ కూడా చేయించి గోడ తగిలిచ్చి దానికి మంచి పూలదండేసి దాన్ని పూజించే మాకు ఉపయోగం ఏంట్రా? మాకు ఉపయోగం ఏంటి? నువ్వు మమ్మల్ని పోషించడం అనేసి దానికి పూజ చేస్తే ఏంటి ఉపయోగం? మేము ఉన్నాం కదా, మమ్మల్ని పోషించు కదా అని తల్లిదండ్రులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. మరి దేవుడు నేనున్నాను కదా, నన్ను పక్కనెట్టేసి మనుషులను పూజించినారేంటి మీరు? మనుషులు నేను సృష్టించిన వారే కదా. ఇప్పుడు నన్ను పూజించడం అనేసి, నన్ను ఆరాధించడం అనేసి, నా కోసం మీరు బ్రతకడం అనేసి మీరు మనుషుల కోసం బ్రతుకుతున్నారేంటి? మీకు మనుషులు ఎక్కువైపోయారా అంటే, అవును మనుషులు ఎక్కువైపోయారు అనే వాటికి చాలామంది ఉన్నారు. వీళ్ళకి దేవుడు అక్కర్లేదు, ఎవరో ఉంటే సరిపోద్దట. ఇగో పలానా వాళ్ళు నా బలం అని మాట్లాడుతున్నారు. మరి పలానా వాళ్ళని బలం అంటే వాళ్ళు ఒక రోజున చనిపోతారు. అప్పుడు నీ బలం ఎవరు? నువ్వు కూడా చనిపోతావు వాళ్ళతో పాటు. చనిపోతారా మీరు? నో, అమ్మో ఎవరికోసం మేము చనిపోతాం అంటారు. అంటే చనిపోయిన తర్వాత వచ్చే ఆ జ్ఞానం ఇప్పుడు ఎందుకు లేదు? ఎవరో మనుషులను తీసుకెళ్ళి వాళ్ళని పూజించేద్దాం, వాళ్ళని పొగిడేద్దాం, వాళ్ళని ఏదో చేసేద్దాం అంటే వాళ్ళు ఒక రోజున చచ్చిపోతారు కదా. మరి వాళ్ళని పూజించాలన్న ఆలోచనలు ఎందుకున్నారు మీరు? సో అది విధానం కరెక్ట్ కాదు. ఇక నుంచైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. రోజుకి పరిణతి సాధించే ప్రయత్నం చేయండి. అంతేగాని మాకు మనుషులు ఎక్కువండి అంటే దేవుడు మీ విషయంలో చాలా సీరియస్గా తీసుకుంటాడు. మనుషులు కాదు మనకు కావాల్సింది, మనం సృష్టించిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని పూజించే ప్రయత్నం చేద్దాం, ఆయన ఆరాధించే ప్రయత్నం చేద్దాం, ఆయన సంతోషపెట్టే ప్రయత్నం చేద్దాం. మనుషులు సంతోషపెట్టినా, మనుషులు పూజించినా మనకేం ఉపయోగం లేదు. వాళ్ళ వల్ల మనకేమీ కలిసి రాదు. ఒక రోజున వాళ్ళు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనం వాళ్ళతో వెళ్ళలేం. మనం ఇంకా కొంతకాలం బ్రతకాల్సి ఉంది. అప్పుడైనా జ్ఞానం తెచ్చుకుంటారేమో మరి. కాబట్టి మనుషులు మనకి ఇంపార్టెంట్ కాదు. అంటే వారిని పూజించొద్దు, ఒకటి ప్రేమించొద్దాం, అందరిని ప్రేమిద్దాం, సత్యాన్ని బట్టి అందరిని ప్రేమిద్దాం, ఓకే. కానీ దేవుని కంటే ఎవరు
ఎక్కువ కాదు అని వాక్యం తెలియజేస్తుంది. మాకు వాక్యం కంటే, దేవుడి కంటే మనుషులు ఎక్కువ అంటే ఒక రోజున వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కోసం బ్రతకాలని జ్ఞాపకం చేస్తున్నాను. మనుషులు ఎక్కయు అని అంటున్నాడు. ఇక తర్వాత మాట్లాడుతూ పక్షులు ఎక్కయు అంటున్నాడు. ఏమంట? పక్షులు ఎక్కయు. ఈరోజున చాలామందికి ఒక పక్షి వీళ్ళకి దేవుడు. అలాగే చతుష్పాద జంతువులు అంటున్నాడు. పురుగులు అంటున్నాడు. ఏమంట? పురుగులు అంటున్నాడు. ప్రతిమా స్వరూపాలు అంటున్నాడు. ఇలా వాటిలోకి మార్చేశారంట దేవుణ్ణి. ఇదిగో మా దేవుడిదే, మా దేవుడిదే, మా దేవుడిదే అంటున్నారంట. అసలు దేవుడు బాధపడ్డా ఇప్పుడు నేను మీ పెయింటింగ్ ఇస్తానని చెప్పేసి మిమ్మల్ని ఎదురుగా కూర్చోబెట్టుకుని మీ వంక చూస్తున్నాను, చక్కగా పెయింటింగ్ వేస్తున్నాను, మీ వంక చూస్తున్నాను, పెయింటింగ్ వేస్తున్నాను, ఇదిగో మీ పెయింటింగ్ అని చూపించాను. దాంట్లో ఒక కోతి బొమ్మ ఉంది. బాధపడతారా మీరు? బాధపడరా? ఖచ్చితంగా బాధపడతారు. నేను కోతిలో ఉన్నానా? నేను చింపాంజీలో ఉన్నానా? నేను ఎలకలా ఉన్నానా? బాధపడరా? ఖచ్చితంగా బాధపడతారు. దేవుడు కూడా అలాగే బాధపడతాడు. నన్ను మీరు రకరకాల ప్రతిమ రూపంలోకి మార్చేశారు నాయన. పక్షులు ఎక్కయు, మనుషులు ఎక్కయు, చతుష్పాద జంతువులు ఎక్కయు, రకరకాల దూడ రూపం చేశారంట ఇశ్రాయేలు. అలా రకరకాల రూపాల్లో చేసేస్తున్నారు మీరు నన్ను అంటే దేవుడు చాలా బాధపడతాడు. మరి ఇప్పుడు దేవుడు ఎవరండి అంటే యోహాను సువార్త 4:24 ఆయన అంటాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంటున్నాడు. మరి ఇప్పుడు దేవుడు చెట్లనైనా ప్రకృతి అంతటిని కూడా, ఇప్పుడు నీటిని అంటారు, ఆ నీటిని ఏమంటారు? దేవతగా పూజిస్తారు. ఇంకా పేర్లన్నీ నేను ప్రస్తావించిన పని లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. నీటిని దేవతగా పూజిస్తారు. భూమిని అదో దేవత అంటారు. సూర్యుని అమ్మో దేవుడు అంటారు. చంద్రుడిని అతనో దేవుడు అంటారు. అవి నక్షత్రాలైనా ఏవో గ్రహాలైనా ఉపగ్రహాలైనా అని చెప్తే బుర్రకెక్కదు. అలా కొన్ని జంతువులు చూపిస్తూ ఇదిగో ఈ జంతువు మనం పూజించాలంటారు. మరి ఇప్పుడు ఆ జంతువు ఏమైనా పాల్గొలేదు అనుకో, చెత్త కొడేస్తారు పట్టుకుని. జంతువు పాల్గొలేదు అనుకోండి, గట్టిగా కొడతారు. మరి జంతువుని పూజించారు అంతే. మరి వాళ్ళకు అనుకూలంగా ఉన్నది మట్టుకు అందరినీ ప్రేమిస్తారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నది మట్టుకు అందరినీ ఇష్టపడిపోతారు, పూజించేస్తారు. వాళ్ళకి ఎప్పుడైతే అనుకూలంగా లేరో వ్యతిరేకిస్తారు, కొట్టడానికి సిద్ధమైపోతారు, చంపడానికి సిద్ధమైపోతారు. ఇది సమాజం యొక్క పోకడ. ఏదేమైనప్పటికీ ప్రేమైన వాళ్ళారా, దేవుణ్ణి ఈ జంతువులకి, చతుష్పాద జంతువులకి, పక్షులకి, మనుషుల రూపంలో మార్చొద్దు. ఆయన చాలా బాధపడతాడు. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక ఫైనల్గా ఒక బలమైన మాట ఆయన చెప్తున్నాడు. ఏమనంటే ఆయన కోసం బ్రతకాల్సిన మీరు, ఆయన మీకోసం తయారు చేసాడు ఇవన్నీ. ఏంటి? జలమైన అనగా నీరైనా, గాలైనా, మొత్తం ప్రకృతిని మన కోసం, మనకు సేవ చేయడం కోసం ఆయన మనకి ఇచ్చాడు. ఆయన మన కోసం ఇచ్చినట్లని మనం వాటి కోసం పరిస్థితి ఎలా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ వాటిని మనకు సేవకులుగా ఇచ్చాడు, మనకు సేవ చేయడానికి ఇచ్చాడు. ఇప్పుడు మనం వాటికి సేవకులుగా మారిపోతే ఎలాగా? ఒక జలమైనా, ఒక నీరు, ఒక గాలైనా అది మనం పీల్చుకోవడానికి ఇచ్చింది. తర్వాత భూమి మీద మనం బ్రతుకుతున్నాం, మనం ముందు కొనసాగాలి. ఇంకా అలాగే జంతువులు కానీ, పక్షులు కానీ, ఇవన్నీ కూడా మనకు సేవ చేయడం కోసం దేవుడు ఇచ్చాడు. ఈ ప్రకృతి అంతటిని మనకు సేవ చేయడం కోసం ప్రకృతి ఇచ్చాడు. మనం వాటికి ఏలుకలుగా ఉండాలి. అలాంటిది అవి మనకు ఏలుకలు కాకూడదు. ముఖ్యంగా అవి సేవకులుగా మనకి ఇవ్వబడ్డాయి. మనం వాటికి సేవకులు అయిపోతే ఎలా? మనం వాటికి సేవ చేసేస్తుంటే ఎలాగా? వాటిని పూజించేస్తే ఎలాగా? దేవుడు చాలా బాధపడతాడు కదా. కాబట్టి అలాంటి అజ్ఞాన సంబంధమైన పనులు చేయొద్దు. ఇప్పుడు మన ఇంట్లోనూ పని మనిషిని పెట్టుకున్నాం. ఆ పని మనిషి ఎందుకు? మన ఇంట్లో మొత్తం పని చక్క పెట్టి శుభ్రం చేసి వెళ్ళిపోవడానికి. ఇప్పుడు మన పిల్లలు వెళ్ళి ఆ పని మనిషి యొక్క కాళ్ళు నొక్కుతున్నారు అనుకో, ఒరే పిచ్చోడా, ఆవిడ పని మనిషి, మనం పని కట్టుకుంటూ వచ్చింది, జీతం ఇస్తే వచ్చింది, ఆవిడ కాళ్ళు నొక్కుతావు ఇట్రా నువ్వు? నీకు బుద్ధి ఉందా? అసలు నీకు ఏమైనా జ్ఞానం ఉందా? టుట్టని కొంచెం గట్టిగా మాట్లాడేస్తాం. అలాగే దేవుడు కూడా అనిపిస్తుంది మనం చూసి. పిచ్చోళ్ళారా, దేవుడు నేను మీకు ఇచ్చింది మీరు వాడుకుని నా కోసం బ్రతకమని.
ఒక నీరైనా, ఒక గాలైనా, భూమి అయినా, జంతువులైనా మీరు వాడుకుని వాటికి ఎలుకలుగా ఉండి మీరు నా కోసం బ్రతకండి అని వాటన్నిటి మీకు ఇస్తే, అమ్మో నీరు ఇదో దేవత, తర్వాత మరి ఇంకో భూమి అమ్మో ఇదో దేవత, సూర్యుడు అమ్మో దేవుడు, ఇలా తయారయ్యారేంటారా నాయన జ్ఞానం లేకుండా? ఇలా తయారయ్యారంటే జ్ఞానం లేకుండా? అంటే దేవుడు మనకిచ్చిన వాటిని మనం చక్కగా వాడుకుని దేవుని కోసం బ్రతకాలి. ఇది క్లియర్. ఇది మానేశారు. ఎలా బతుకుతున్నారయ్యా మీరు అని అంటే, ఆయన ఇచ్చిన వాటి కోసం మేము బతుకుతాం, ఆయన కోసం బ్రతకం. ఆయన మాకు అక్కర్లేదు. ఆయన ఇచ్చినవి కావాలి. ఆయన ఇచ్చిన వాటిని పూజిస్తూ బతుకుతాం. ఇది వచ్చి చెప్తారు మళ్ళీ. ఆయన ఇచ్చిన వాటిని పూజిస్తూ బతుకుతాం, చాలా బాధాకరం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అజ్ఞానంలోకి వెళ్ళిపోకుండా జ్ఞానం కలిగి బ్రతుకుతూ అనేకులు జ్ఞానవంతులుగా చేయాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలు మీరు అందరూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, చాలా శ్రేష్టమైన సంగతులు తెలియజేస్తూ వచ్చారు ప్రభా. మీ నామం మహిమ కలుగును గాక. ప్రభా, జ్ఞానం కలిగి బ్రతకాలి. మీరు ఇచ్చిన వాటిని ఉపయోగించుకుంటూ వాడుకుంటూ మీ కొరకు నమ్మకంగా నిలబడాలి, నమ్మకంగా అడుగులు వేయాలి. అలాంటి గొప్పదని దాన్ని మాకు అనుగ్రహించుకుని పెట్టుకుంటూ మీ గొప్పదని పరిశుద్ధాత్మ సైతం ముందుకు అడుగులు నుంచి ప్రాధాన్యపడుతూ జ్ఞానం కలిగి నడుచుకోవడానికి మరింత మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని పెట్టుకుంటూ ప్రాధాన్యపడుతూ త్వరలో రానైన ప్రభువును రక్షకుడును క్రీస్తు యేసు యొక్క పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనలో పెట్టుకున్న పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ.